హలో అండి. మా గార్డెన్లో కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో చూసారా? ఇక్కడ ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయిపోయింది. ఒకరోజు ఈవినింగ్ కొత్తిమీర పచ్చడి తినాలనిపించి కార్నర్లో కొద్దిగా హార్వెస్ట్ చేసుకున్నాము. ఈరోజు మేము పికిల్ ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను. కొత్తిమీరని బాగా నీట్గా కడుక్కొని దాంట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ముందుగా నానబెట్టిన చింతపండు రసం దాంట్లో పోసుకుని కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకున్నాము. ఇంకో సైడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి దాంట్లో నూనె వేడి చేస్తున్నాము. నూనె వేడైన తర్వాత దాంట్లో తిరగమాత దినుసులు కూడా వేసుకున్నాము. అలాగే కొంచెం వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకున్నాము. మొత్తం వేగిన తర్వాత ముందుగా కలుపుకున్న కొత్తిమీరని ప్యాన్లో వేసి బాగా వేయించాము. దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసి కొంచెం సేపు వేగనిస్తే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. చాలా ఈజీ రెసిపీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో తింటే ఆ టేస్టే వేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి.